స్వామి నమస్తే. ఇప్పుడు సాధారణంగా శుక్రదోషం కూడా మనం వింటూ ఉంటాం రెగ్యులర్‌గా. శుక్రదోషం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలుంటాయి? పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నది, భారతదేశాన్ని శాసిస్తున్నది, తెలుగు రాష్ట్రాలను మరీ ముఖ్యంగా శాసిస్తున్నది శుక్రదోషం. సో శుక్రదోషము అంటే శుక్రగ్రహము యొక్క నీచ స్థితి అనేటువంటిది దాని యొక్క అర్థము. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ జాతకములో 6వ స్థానములో, 8వ స్థానములో, 12వ స్థానములో శుక్రుడు ఉండడము, శుక్రుడు, శని, రాహు, కేతువు శుక్రుడితో కలిసి ఉండడం, అంటే శుక్రుడు ఉదాహరణ రాహువు, సో శుక్రుడు, కేతువు, శుక్రుడు, శని ఇలా కలిసి ఉండడము, అలాగే శని యొక్క దృష్టి శుక్రుడి మీద ఉండడము, ఇవన్నీ దీంట్లో ఏది జరిగినా దాన్ని మనం పిలిచేది శుక్రదోషం అని పిలుస్తాం. సో శుక్రదోషం ఉంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ మగవాళ్ళకి ఏం జరుగుతుంది? మగవాళ్ళకి ఏం జరుగుతుంది శుక్రదోషం అంటే? ఫస్ట్ చెడు అలవాట్లు, వ్యసనాలు, జూదము ఇవి అలవాటవుతాయి. వ్యసనాలు అలవాటవుతాయి, డ్రగ్స్ అలవాటవుతాయి. సో వంశభ్రష్టత్వము అంటే ఇంటికి చెడ్డ పేరు తీసుకురావడము. తర్వాత వివాహంలో భార్య వల్ల కేసులు ఎదుర్కోవడము, అంటే 498 డొమెస్టిక్ వైలెన్స్, భార్య కేసు పెడుతుంది, ప్లస్ డివోర్సు, ప్లస్ కేసులు పోలీస్ కేసులు అవ్వడము, ప్లస్ యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లం లైక్ కిడ్నీ రిలేటెడ్ అంటే షుగరు తొందరగా రావడము, లేదా షుగరు వల్ల సమస్యలు అంటే ప్రోస్టేట్ రిలేటివ్ సమస్యలు మగవాళ్లకు, పోస్టేట్ గ్లాండ్ సమస్యలు, గ్లాండ్, ప్లస్ ఎంత సంపాదించినా డబ్బులు నిలవకపోవడము, లేదు భార్య మీద డిపెండ్ అయ్యి బ్రతకడము. సో ఇవన్నీ, లేదా ₹1,00,000 ఇచ్చినా 10 నిమిషాలలో ఖర్చు చేయడము. సో ఇవన్నీ కూడా శుక్రదోషము వల్ల మగవాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు. మరి ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏమిటి అంటే, ఫస్ట్ జరిగేది వంశభ్రష్టత్వం. అంటే డబ్బున్నటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఒక అమ్మాయి బాగా పూరి గుడిసెలో ఉండడమో, లేదా అంటే తన స్థాయికి తగిన పిల్లవాడు కాకుండా ఇటువైపు తీసుకుంటే బాగా చదువుకున్న అమ్మాయి, బాగా డబ్బున్నటువంటి ఫ్యామిలీలో ఉండే అమ్మాయి, అవతల వైపు తీసుకుంటే చదువు కూడా లేనటువంటి ఒక మెకానిక్కో లేకుంటే ఇంకేదో అంటే ఇక్కడ వాళ్ళ స్థాయిని తగ్గించడం కాదు, అలాంటి ఒక అబ్బాయితో ప్రేమలో పడి అదర్ కమ్యూనిటీ, అదర్ రిలీజియను, అదర్ క్యాస్ట్ వాళ్లను పెళ్లి చేసుకోవడం, దాన్ని వంశభ్రష్టత్వం అంటాం. అంటే వంశానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ అమ్మాయి బిహేవింగ్ అనేది ఉంటుంది, లైఫ్ లాంగ్ అది ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు వంశభ్రష్టత్వం అంటే లవ్ మ్యారేజ్లకు ప్రధానమైన కారణం అదే. సో అలాగే అలా పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, భర్త అనేవాడు తన మీద డిపెండ్ అయ్యి బ్రతకడం, జీవితాంతం వాడిని పోషించడం ఈ అమ్మాయే. సో డబ్బులు లేకుండా ఉండడము, కష్టాల పాలవ్వడము, అలాగే సంతానం లేకపోవడము, అలాగే తన కుటుంబం నుండి భర్త కుటుంబం నుండి దూరంగా బ్రతకడం, అంతే కదా శుక్రదోషం అంటే. అలాగే యూట్రస్కు సంబంధించిన సమస్యలు రావడం, అలాగే భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోవడం, సంసారిక సుఖం లేకపోవడం, విడాకుల వరకు వెళ్ళడం. సో ఇవన్నీ కూడా ఆడవాళ్లకు వచ్చేటువంటి లక్షణాలు, దీనివల్ల వచ్చేటువంటి ఇవి. మరి ఏం చేయాలా శుక్రదోషం ఉంటే? జనరల్గా కొన్ని దోషాలకు పూజలు ఉంటాయి, కానీ కొన్ని దోషాలకు పూజలు ఉండవు. సో శుక్రదోషానికి పూజ లేదు. సో శుక్రదోషానికి రెమెడీ ఏంటి అంటే, జనరల్గా కామాఖ్య దేవాలయంలో బగాలముఖి అమ్మవారిని దర్శించడం, పూజ చేయించుకోవడం, లేదు ప్రతి శుక్రవారం నాడు పసుపు రంగు లెమన్ ఎల్లో బట్టలు ధరించడం, అంటే మగవాళ్ళైతే షర్టు, ఆడవాళ్ళైతే చుడిదారు లేదా చున్నీ ధరించడం. దీని ద్వారా చాలా వరకు కష్టాలు తీరుతాయి. అలాగే శుక్రవారం పూట ఈ దోషం ఉండే వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ కానీ లిక్కర్ కానీ తీసుకోవద్దు. శుక్రవారం రోజు ఖచ్చితంగా శుక్రవారం నాడు నాన్ వెజ్కు దూరం ఉండాలి, లిక్కర్కు దూరం ఉండాలి. ఎందుకంటే అది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వీళ్ళు ఎక్కువగా బంగారాన్ని ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. మరి విచిత్రంగా బంగారాన్ని ధరిస్తే సమస్యల నుండి బయటపడతారు. ఇది శుక్రదోషానికి సంబంధించి. ధన్యవాదాలు.